సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇది ఇంకొక టాపిక్ అండి ఇవాళ. అన్న, కొత్తగా చేపల చెరువులు చేసే వాళ్ళకి ఎలాంటి ఐడియా లేదన్నా. మేము కొత్తగా చేపల చెరువులు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ చేపల చెరువులో మెలకువలు ఏంటి, అసలు ఆ లాభం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుద్ది, ఎంత నెంబర్ వేయాలి, ఏ టైంలో ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, చెరువు లీజ్ ఎంత, ఆ, మనం పిల్ల ఎలా పట్టుకెళ్ళాలి, ఎలాంటి పిల్ల వేసుకోవాలి, మనకి పిల్లలో మెలకువలు ఏంటి, ఇంకో విషయం ఏంటంటే మనం ఇంకేమండి మెడిసిన్స్, అలాగే ఎలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇంకేమంటే వాటర్ ఎంత డెప్త్ మెయింటైన్ చేయాలి, చెరువు గట్లు ఎలా ఉండాలి, అసలు ఏ టు జెడ్ అసలు ప్రతి విషయం మాకు తెలియదన్నా. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని మేమైతే అనుకుంటున్నాం. అయితే కొంతమంది అడుగుతున్నారండి. సో ఒక్కొక్క విషయం ఏంటంటే వాళ్ళందరికీ నేను మాట్లాడాలంటే సుమారు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పట్టడమే జరుగుతుంది. సో ఈ రోజు నుంచి మనం ఈ విషయాలన్నీ మనం చెప్పడం అయితే జరుగుద్దండి. సో ఆన్లైన్లో కాదు. ఇవేంటంటే ఎవరైతే నాకు పర్సనల్గా ఫోన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఈ విషయాలు చెప్పడం అయితే జరుగుద్ది. ఇంకో విషయం, కన్సల్టెన్సీ ఛార్జెస్ అయితే ఉన్నాయి సార్. ఎందుకంటే మీతో నేను మాట్లాడదా ఒక 1 అవర్ నా పనులన్నీ ఆపుకుని నేను మీతో మాట్లాడాలి ఖచ్చితంగా. సో దానికోసం మనం ఛార్జెస్ చేయడం అయితే జరుగుతుంది. 1000 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఫుల్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా లైఫ్ టైం ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనమాట. మీరు ఒకసారి చేస్తే లైఫ్ టైంలో ఎప్పుడు మీకు డౌట్ వచ్చినా సరే నాకు ఫోన్ చేసి మీరు అడిగితే నేనైతే సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. ఒక గంట సేపు మాట్లాడేసి తర్వాత వదిలేయడం అయితే కాదండి, లైఫ్ టైము. సో దానికోసం మనం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటి విషయాలు క్రూషియల్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్లో అన్ని విషయాలు మనం చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ విషయాలు కూడా రైతుల కోసం మనం చెప్పడానికి ముందుకైతే రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫోన్ చేసినప్పుడు అన్న మేము ఎవరినైనా చెప్పట్లేదు అన్న అయితే అనడం జరుగుతుంది. ఎందుకు చెప్తారు సార్? లక్షలు విలువ చేసే ఇన్ఫర్మేషన్ ఊరికి ఎందుకు చెప్తారు? చెప్పరు. సో ఈ విషయాలు కూడా మనం చెప్పడమే జరుగుతుంది. సో దానికి ఛార్జెస్ 1000 రూపాయలు అయితే మనం పెట్టడం అయితే జరిగింది. ఇంకో విషయం, మీరు కనుక నా దగ్గర చేపల వేసుకెళ్తే, అర్థమైందా సార్? మీరు కనుక నా దగ్గర చేపలు వేసుకెళ్తే మీరు వేసిన 1000 రూపాయలు మీకు రిఫండ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎందుకంటే ఒక బిజినెస్ అయితే నడిచినప్పుడు అది ఫ్రీ. మరి నా దగ్గర చేపలు వేసుకెళ్ళిన వాళ్ళందరికీ నేను ఫ్రీగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎలాంటి టైంలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే మనం రెస్పాండ్ అవ్వడమే జరుగుతుంది. చాలామంది నా దగ్గర చేపలు వేసుకెళ్ళిన ఇప్పుడు కూడా నేను ఆన్సర్ చేయడమే జరుగుతుంది. లాస్ట్ 15 డేస్ నుంచి మాత్రమే నేను ఫోన్ కాల్స్ ఎత్తలేకపోయాను. ఎందుకంటే ఇయర్ సర్జరీ అయిందండి నాకు. సో దాని మూలంగా నేను ఫోన్ కాల్స్ ఏమీ అటెండ్ చేయలేదు. సో పాత వీడియోలు చూసినట్టయితే మీకు అర్థమవడం అయితే జరుగుద్ది. 15 రోజుల నుంచి కనీసం నేను సరిగ్గా మాట్లాడలేక కూడా పోయాను సార్. అది సార్ నా సిచ్యువేషన్. సో ఓకేనా సార్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. చేపల చెరువుల గురించి మనం తెలుసుకుందాం అనుకున్నా సరే ప్రతిదీ మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉండడం అయితే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. మరొక విషయం, మన దగ్గర శీలావతి, కట్ల, గిడ్డి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.